హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పిఎల్జీ స్పోర్ట్. ఈరోజు వీడియోలో ఎస్ఆర్హెచ్ అండ్ ముంబై స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. వీడియోలోకి పోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెనర్స్గా హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఒక్కసారి ఇద్దరు స్టార్ట్ చేస్తే బౌలర్స్కి చుక్కలే. సరే, ఒకవేళ ఎవరైనా అవుట్ అయితే నంబర్ 3లో ఇషాన్ కిషన్, పాకెట్ డైనమిట్. ఈ మనిషి ఫస్ట్ బాల్ నుంచే హిట్టింగ్ స్టార్ట్ చేస్తాడు. సరే, ఒకవేళ ఇషాన్ కిషన్ కూడా అవుట్ అయినా అనుకుందాం. నెక్స్ట్ నంబర్ 4లో వస్తాడు ఎన్కేఆర్, నితీష్ కుమార్ రెడ్డి. ఈ ప్లేయర్కి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆల్రెడీ ఇండియా టీంలో ఏ లెవెల్ బ్యాటింగ్ చేస్తుండో మనకు తెలుసు. సో నంబర్ 4లో ఎన్కేఆర్. ఒకవేళ ఇక్కడ కూడా వికెట్ పడితే అప్పుడు వస్తాడు ఒకడు, కాటేరమ్మ కొడుకు కుక్కట్పల్లి క్లాసన్. కొడితే బాల్ 100 మీటర్స్ దాటాల్సిందే. ఈ మనిషిని ఆపడం చాలా కష్టం. ప్రజెంట్ ఈ T20 ఫార్మాట్లో క్లాసన్ ఈజ్ అ గ్రేటెస్ట్ హిట్టర్. స్పిన్ బౌలర్ అయితే ఒక ఆట ఆడుకుంటాడు. సో నంబర్ 5లో క్లాసన్. నెక్స్ట్ నంబర్ 6లో అభినవ్ మనోహర్. చాలా మందికి అభినవ్ మనోహర్ గురించి తెలియదు. అభినవ్ చాలా మంచి ఫినిషర్. డొమెస్టిక్ క్రికెట్లో కూడా మంచి స్టాట్స్ ఉన్నాయి అండ్ T20 ఫార్మాట్లో తన స్ట్రైక్ రేట్ 170+ ఉంది. అభినవ్ మనోహర్ ఎస్ఆర్హెచ్కి సెట్ అయ్యే ప్లేయర్ అండ్ భారీ హిటర్. నంబర్ 6లో అభినవ్ మనోహర్. అండ్ నెక్స్ట్ నంబర్ 7లో ఈ ఒక్క పొజిషన్ కొంచెం డౌట్గా ఉంది, కానీ నేనైతే కమిండు మెండిస్ ఆడతాడు అనుకున్నా. సో నెక్స్ట్ నంబర్ 8లో పాత బస్తీ ప్యాట్ కమిన్స్, ద క్యాప్టెన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. ఇంట్రడక్షన్ అవసరం లేని ప్లేయర్. సో నంబర్ 8లో అయితే మన ప్యాట్ కమిన్స్. అండ్ నెక్స్ట్ నంబర్ 9లో హర్షల్ పటేల్, ద పర్పుల్ పటేల్. హర్షల్ పటేల్ అయితే ఆప్షన్లో స్టీల్ బై అని చెప్పొచ్చు. ఎందుకంటే 2020 నుంచి ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్ హర్షల్ పటేల్. అండ్ చాలా మంచి డెత్ బౌలర్ అండ్ వికెట్ టేకింగ్ బౌలర్. బ్యాటింగ్ చేసే కెపాసిటీ కూడా ఉంది. సో నంబర్ 9లో హర్షల్ పటేల్. అండ్ నెక్స్ట్ నంబర్ 10లో మొహమ్మద్ షమి. డెత్ ఓవర్స్లో వికెట్ తీస్తాడు అండ్ పవర్ ప్లేలో వికెట్స్ తీస్తాడు. మొహమ్మద్ షమికి హైయెస్ట్ వికెట్స్ ఉన్నాయి ఆఫ్టర్ హర్షల్ పటేల్ ఇన్ ఐపీఎల్. సో ఇద్దరు మంచి పేస్ బౌలర్స్. అండ్ నెక్స్ట్ నంబర్ 11లో రాహుల్ చహర్. ఆల్రెడీ ప్రూవెన్ లెగ్ స్పిన్నర్, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిన ప్లేయర్, వికెట్స్ టేకర్. సో నంబర్ 11లో రాహుల్ చహర్. రాహుల్ చహర్కి బ్యాకప్గా యాడమ్ జాంపా కూడా ఆడతాడు. నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా అథర్వా టైడే, ఎక్స్ పంజాబ్ ప్లేయర్, మంచి బ్యాట్స్మెన్. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అండ్ డేంజరస్ బ్యాటింగ్ లైనప్ ఉంది ఎస్ఆర్హెచ్కి. అండ్ మీకు నచ్చిన ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 తెలుసుకుందాం. ఫస్ట్ ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్. ఇద్దరు ఫస్ట్ బాల్ నుంచే స్ట్రైక్ చేసే ప్లేయర్స్. స్పెషల్గా విల్ జాక్స్ ఈసారి ఆరెంజ్ క్యాప్ రేస్లో పక్కా ఉండే ప్లేయర్. అండ్ నెక్స్ట్ నంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 1 T20 ప్లేయర్. గ్రౌండ్లో ఏ కార్నర్లో అయినా బాల్ కొట్టే ప్లేయర్. ఈ ముంబై బ్యాటింగ్ లైనప్ చూస్తే ఒకరిని మించిన బ్యాట్స్మెన్ ఇంకొకరు, అది కూడా ఇండియన్ బ్యాట్స్మెన్స్. సో నంబర్ 3లో స్కై. టాప్ 3 అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ నెక్స్ట్ నంబర్ 4లో తిలక్ వర్మ, మన తెలుగు ప్లేయర్. రీసెంట్గా సౌత్ ఆఫ్రికాలో తిలక్ బ్యాటింగ్ చూస్తే అర్థమవుతుంది ఫ్యూచర్ సురేష్ రైనా ఫర్ ఇండియా. మార్వెలే సిట్టింగ్, సెట్ అయితే సెంచరీ కొడతాడు. సో నంబర్ 4లో తిలక్ వర్మ. నెక్స్ట్ నంబర్ 5లో రైలీ రికల్టన్, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, సౌత్ ఆఫ్రికా నుంచి, మంచి హిట్టర్, ముంబై లైనప్కి సెట్ అయ్యే ప్లేయర్. సో నంబర్ 5లో రికల్టన్. అండ్ నెక్స్ట్ నంబర్ 6లో ద కెప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్, కుంగ్ఫు పాండ్యా. హార్దిక్ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ గెలిపించే కెపాసిటీ ఉన్న ప్లేయర్. ప్రజెంట్ మంచి ఫామ్లో ఉండు అండ్ T20 వరల్డ్ కప్ హీరో. సో హార్దిక్ అయితే నంబర్ 6లో వస్తాడు ముంబైకి. అండ్ నెక్స్ట్ నంబర్ 7లో నమందిర్. లాస్ట్ ఇయర్ ముంబైకి ఛాన్స్ దొరికినప్పుడల్లా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిండు. సో నంబర్ 7లో నమందిర్ పక్కా. అండ్ నెక్స్ట్ నంబర్ 8లో ద అండర్ రేటెడ్ న్యూజిలాండ్ ఆల్రౌండర్ మిచెల్ శాంట్నర్. శాంట్నర్ చాలా మంచి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ అండ్ మంచి ఫినిషర్. శాంట్నర్ సేమ్ జడేజా లాంటి ప్లేయర్ అండ్ ఏ గ్రేట్ ఫీల్డర్. సో నంబర్ 8లో అయితే పక్కా శాంట్నర్. అండ్ నెక్స్ట్ నంబర్ 9లో దీపక్ చహర్. ఫిట్ ఉంటే ఈసారి ముంబై బౌలింగ్ చాలా డేంజరస్ ఉంటుంది. పవర్ ప్లేలో దీపక్ చహర్ బాల్ని బాగా స్వింగ్ చేస్తాడు అండ్ రెగ్యులర్ వికెట్ టేకర్. సో నంబర్ 9లో దీపక్ చహర్. అండ్ నంబర్ 10లో బుమ్రా. ప్రజెంట్ వరల్డ్ క్రికెట్లో బుమ్రాని మించిన బౌలర్ని చూపిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్. పవర్ ప్లేలో వికెట్స్ కావాలా బుమ్రా ఉండు, మిడిల్ ఓవర్స్లో వికెట్స్ కావాలా బుమ్రా ఉండు, అండ్ డెత్ ఓవర్స్లో వికెట్స్ కావాలా బుమ్రా ఉండు. హీఈస్ వన్స్ ఇన్ అ జనరేషన్ బౌలర్. నెక్స్ట్ నంబర్ 11లో ట్రెంట్ బోల్ట్, పక్కా వికెట్ టేకర్ ఇన్ పవర్ ప్లే. ఒకవేళ బోల్ట్ పవర్ ప్లేలో వికెట్ తీయకపోతే షాక్ అవ్వాల్సిందే. అట్లాంటి పేసర్ ట్రెంట్ బోల్ట్.
ముంబై పేస్ అటాక్ చాలా స్ట్రాంగ్ పేస్ అటాక్. సో నెక్స్ట్ ఇంపాక్ట్ ప్లేయర్గా కరణ్ శర్మ, మంచి లెగ్ స్పిన్నర్, రన్స్ లీక్ చేసిన పక్కా వికెట్ టేకర్. అయినా టాప్ ఆర్డర్లో ఇంత స్ట్రాంగ్ బ్యాటర్స్ ఉన్నాక ఎన్ని రన్స్ లీక్ చేసేది. సో కరణ్ శర్మ విల్ బి మ్యాక్సిమం ఇంపాక్ట్ ప్లేయర్ ఫర్ ఎంఐ. సో ఇది ఫ్రెండ్స్ ముంబై స్ట్రాంగ్ ప్లేయింగ్ 11. మీకు నచ్చిన ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. కీప్ సపోర్టింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ క్రికెట్ అప్డేట్స్.